రే జాంబీ క్యాచ్. రే వెంకీ తీసుకో. మామా రేపు మీ షుగర్ సాపిసి జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను మామా. ఏది ఒకసారి ఫేస్ రైట్ అని ఇచ్చుకో. థూ. ఏం పర్లేదు. చెప్పరా? 1 వీక్లో చేసి చూపెడతాను. ఇవల్ల కాదులేరా. అవునా? మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. రే మామ, ఉమాగడ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందని సూసైడ్ చేసుకున్నాడంట. ఎప్పుడు మామా? నాకు తెలీదు, ఇప్పుడే విజయ్ గడ ఫోన్ సరే చేశాడు. పదండి మామా వెళ్దాం. ఈ అదవ పని చేసినప్పుడు మేము ఒకసారి కూడా గుర్తుకు రాలేదారా? ఊరుకో అమ్మా, ఇప్పుడు ఏమైందని? నేను బాగానే ఉన్నాను కదా. ఎలా ఉన్నావురా ఇప్పుడు? పర్లేదు మామ, బాగానే ఉన్నాను. మామ, దివ్య ఏమైనా ఫోన్ చేసిందా? రే అది ఎప్పుడో నిన్ను మర్చిపోయి ఇన్స్టాలో వాళ్ళ బావతో రీల్స్ చేసుకుంటుంది. కానీ నువ్వు మాత్రం ఇక్కడ తన్నే తలుచుకొని నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు. రే ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అయినా నిజమైన ప్రేమ దూరం అయితే అడవాలి కానీ నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేసి అమ్మాయి దూరం ఎందుకు సంతోషపడాలరా? ఇలా పిచ్చి పనులు చేసి ఫ్యామిలీని ఎందుకురా బాధ పెట్టడం? రే అయినా లవ్లో అయినా లైఫ్లో అయినా ఫెయిల్యూర్ వస్తే అక్కడే ఆగిపోకూడదు మామ, ముందుకు వెళ్తూ ఉండాలి. మామ నాకు ఒకటి అర్థం కాదు, లైఫ్ అంతా మనతోనే ఉంటానని చెప్పి అలా ఎలా వదిలి వెళ్ళిపోతారు మామ. రే ఉమా, ఇంకా ఆ విషయం గురించి వదిలేరా. రే నువ్వైనా చెప్పరా. రే ఒకప్పుడు ఎలా ఉండేవాడు? అందరు నవ్విస్తూ నవ్వుతూ చాలా హ్యాపీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు నేను ఈ పొజిషన్లో చూస్తుంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను మామ. మామా నా ఓన్ రేటింగ్స్లో ఒక విషయం చెప్పమంటావా? అమ్మాయిల ప్రేమ ఎండాకాలంలో వచ్చి వర్షం లాంటి చల్లగా ఉందని ఆనందపడేలోపే ఎండొచ్చి ఆనందాన్ని మొత్తం దూరం పెట్టేస్తుంది. వా ఏం చెప్పాడ్రా? మామా ఇంకోటి చెప్పమంటావా నా ఓన్ రేటింగ్స్లో? రే ఇంకా చాలరా, నాకు నవ్వేంత ఓపిక కూడా లేదురా. రే నువ్వు ఉండరా. సరేరా నువ్వు రెస్ట్ తీసుకో, మేము వెళ్తాం. జాగ్రత్త. మామ మీరు మాత్రం ఎవరిని లవ్ చేయొద్దు మామ. సరే మామ, నువ్వు జాగ్రత్త. రే ఏం ఆలోచిస్తున్నావురా? రే ఉమ్మగాడు అలా చేస్తాడు అనుకోలేదురా. మామ ప్రేమ అంటేనే గుడ్డిదిరా, మనకు తెలియకుండా మనం మోసపోయేది ఒక్క ప్రేమలోనే మామ. రే నా ఓన్ రేటింగ్స్లో ఒక విషయం చెప్పమంటావా? అసలు మగాడి లైఫ్లో మద్యపానం కంటే హానికరమైనది ఈ అమ్మాయిల ప్రేమే మామా. అలాంటి అమ్మాయిని ప్రేమించకంటే ఇలా సింగిల్గా ఉండిపోవడమే బెటర్ మామా. ఈరోజు నుంచి నాతో సింగిల్గా ఉండేది ఎవరు? నేను. ఏరా నువ్వు సింగిల్గా ఉండవా? డైలాగ్ ఉందనుకున్నాడు రా. ఇంకా డైలాగ్ లేదు ఏం లేదు, వచ్చి వట్టేరా. ఈ రోజు నుంచి ఎవరైనా ఈ ప్రామిస్ బ్రేక్ చేశారనుకో, చేస్తే ఏమవుతుందిరా? ఇంకా గుర్తుకు రాలేదు, గుర్తొచ్చినప్పుడు చెప్తాలే. యా గుడ్ నైట్. అన్న ముట్టి ఒక క్లబ్ ఇచ్చేవా? రేయ్ నీకు కావాలా? నాకు వద్దురా. రేయ్ నీకు కావాలంటే ఇప్పుడే అడుగు, మళ్ళీ నేను తాగేటప్పుడు మధ్యలో అడిగావు. అడగలేరా? సరే. ఇచ్చాను. రే వెంకీ ఛాయ్ తీసుకోరా. రేయ్ ఎన్నిసార్లు పిలవాలరా ఛాయ్ తీసుకోమని? రే చాటింగ్ యాప్స్ ముందు తాగరా, చల్లారిపోద్ది. రే రేపు మ్యాచ్ ఉందంటరా, మన వాళ్ళు కాల్ చేశారు, వెళ్దామా? వెళ్దామమ్మా. రే వెంకీ నువ్వు కూడా వస్తున్నావు కదా? పోదాం పోదాం. వెళ్దామమ్మా. నేను మళ్ళీ చేస్తాను. బాయ్. సరేరా నేను బిల్ పే చేసి వస్తా. రేయ్ నువ్వు ఇక్కడే వచ్చావేంట్రా? వాడేడి? వచ్చే ముందు కాల్ చేశాను రా, కానీ లిఫ్ట్ చేయలేదు. సరే ఉండు నేను చేస్తా. రేయ్ ఎక్కడున్నావురా? ఈరోజు మ్యాచ్ ఉందని మర్చిపోయావేంటి?
నేను వద్దాం అనుకున్నాను రా, కానీ మార్నింగ్ నుంచి నాకు ఫీవర్గా ఉంది మామ. సరేరా ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందిరా. వచ్చేటప్పుడు ఏమైనా ట్యాబ్లెట్ తీసుకురామంటావా? వద్దులే మామ, సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. సరేరా, నువ్వు రెస్ట్ తీసుకో. సరే మామ, బాయ్. సరేరా, బాయ్. ఏమన్నాడు రా? రేయ్, వెంకీగాడు మన దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తుందిరా. నాకు డౌట్ కొడుతుంది మామ. నేను పాన్ షాప్ దగ్గర గమనించావా? అవునరా, మన దగ్గర ఏదో వాడు దాస్తున్నాడు. మనం ఎలాగైనా కనిపెట్టాలి. కనిపెడదాం మామ, కనిపెడదాం. ఇది ఇంకా రాలేదేంటి? రేయ్, షోకి టైం అవుతుంది, ఇది ఇంకా రాలేదేంట్రా? ఒకసారి ఫోన్ చేయి, వాడు ఎక్కడున్నాడు? లిఫ్ట్ చేయట్లేదురా. అయినా వాడికి చెప్పాం కదరా మార్నింగ్ మూవీకి వెళ్దామని. సరే, షోకి టైం అవుతుంది, పద మనం వెళ్దాం. సరే మామ, వెళ్దాం పద. రేయ్, రేపు అరవింద్ గారి బర్త్డే అంటారా, ఇన్వైట్ చేశాడు, వెళ్దామమ్మా. దాందే ఉంది, వెళ్దాం. రే వెంకీ, నువ్వు వస్తున్నావుగా? ఎక్కడికి? రేయ్, నేను చెప్పింది ఏది వినలేదా? అయినా ఈ మధ్య నువ్వు ఫోన్లో తెగ బిజీ అయిపోయావు మామ. అదేం లేదురా, ఫ్రెండ్. మాకు తెలియని ఫ్రెండ్ ఎవర్రా? చైల్డ్. అబ్బా. అవునా? సరే సరే సరేరా, మీ రూమ్కి వెళ్ళండి, నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడు వస్తాను. సరే బాయ్ రా. వీడు ఎందుకో నాకు అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది మామ. నాకు అలానే అనిపిస్తుంది మామ. ఈ మధ్యన వాడికి ఎవరో తగిలినట్టున్నారు. నాకు అలానే అనిపిస్తుంది మామ. ఈ మధ్య వాడి బిహేవియర్ చూస్తుంటే, మొన్న క్రికెట్కి పిలిస్తే రాలేదు, బాగులేదన్నాడు. నిన్న సినిమాకి రాలేదు, రోజు ఫోన్లో గంటలు గంటలు చాటింగ్ చేస్తున్నాడు మామ. అడిగితే ఫ్రెండ్ అంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉందనిపిస్తుంది మామ. ఎలాగైనా వాడిని కనిపెట్టాలి మామ. మనం ఎలాగైనా కనిపెడదాం మామ. కనిపెడదాం మామ. సారీ రకన్నా, నీతో మాట్లాడదామంటే అస్సలు అవ్వడం లేదు. ఈ దొంగ కొడుకు ఎప్పుడు నా పక్కనే ఉంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా వెంటే వస్తున్నారా, అందుకే నీకు ఫోన్ చేయలేకపోతున్నాను. ఏమనుకోకు బేబీ, వీలైనప్పుడు నేనే ఫోన్ చేసి మాట్లాడతా, ఓకేనా? ఇప్పుడు కూడా వాళ్ళు పడుకుందాకే దొంగ సైడ్కి వచ్చి మాట్లాడుతున్నా, ఓకేనా? బాయ్ బేబీ, గుడ్ నైట్, లవ్ యూ. ఫోన్లో ఎవర్రా? ఫోన్లో ఎవరు లేరు మామ. చల్లగాలి కోసం ఇలా బయటకు వచ్చాను. రే ఆపరా, మేమంతా చూసాం. ఏంటి మామ, మీరేం మాట్లాడుతూ నాకు అర్థం అవ్వట్లేదు. ముందు ఫోన్ ఇవ్వరా. ఫోన్ ఎందుకు మామ? చెప్తాను కానీ ముందు ఫోన్ ఇవ్వరా. ఈ అమ్మాయి ఎవర్రా? అమ్మాయి ఎవరు లేరే. ఇంకా నటించింది చాలరా. సబాస్రా, అయినా ఎంత నటించావురా? అయినా మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావురా? అయినా ఆ రోజు ప్రామిస్ చేసావు కదరా, నెల తిరక్కముందే మాట తప్పావు కదరా. షబాస్రా, నీలాంటి మింగిల్స్ మాలాంటి సింగిల్స్ని తరతరాలుగా మోసం చేస్తూనే వచ్చారు కదరా. అయినా ఒక్క అమ్మాయి తగలగానే అలా ఎలా వదిలి వెళ్ళిపోతారా? మీలాంటి వల్లే మాలాంటి సింగిల్స్ రా. ఇన్నాళ్ళు మద్యపానం ధూమపానం మాత్రమే ఆరోగ్యానికి హానికరం అనుకున్నారా, కానీ ఈరోజే తెలుసుకున్నారా నీలాంటి ఫ్రెండ్ కూడా ఆరోగ్యానికి హానికరమే అని. అయినా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ కష్టం వచ్చినా బాధ వచ్చినా నీకు ఎప్పుడూ తోడుండే మాలాంటి సింగిల్సేరా. అయినా ఒక గాంధీ, ఒక అబ్దుల్ కలాం, ఒక రతన్ టాటా, ఒక నరేంద్ర మోడీ, వీళ్ళంతా మనలాంటి సింగిల్సేరా. సింగిల్గా ఉంటేనే ఏదైనా సాధించగలం రా, మింగిల్ అయితే రా. అయినా బయట లవ్ మ్యారేజ్ చేసుకుని ఎంతమంది తెలుసా? రే, అడిగి ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదురా, ఎందుకంటే ప్రేమ చెవిటిది. ప్రేమ గుడ్డిది కదరా, చెవిటిది ఎప్పుడు అయిందిరా? నీలాంటి వాళ్ళ వల్లే ప్రేమ ఫ్యూచర్లో ఏమైనా అయిపోవచ్చురా. రేయ్ నువ్వురా, అయినా చిన్నప్పటి నుంచి నీకోసం ఎన్ని సాక్రిఫైస్ చేసామో తెలుసరా. అయినా ఒక్కటి కూడా గుర్తు లేదరా నీకు? ఆడి కోసం మనం ఏం చేసాంరా? రేయ్ నువ్వు ఊరుకోరా. రేయ్ నీకు గుర్తుందా, చిన్నప్పుడు స్కూల్లో నువ్వు లంచ్ బాక్స్ మర్చిపోతే ఆకలిగా ఉందంటే నా లంచ్ బాక్స్ నీకు ఇచ్చేవాడిని కదరా. మళ్ళీ స్కూల్లో 8th క్లాస్ ఏ సెక్షన్లో నువ్వు ప్రేమించిన రమ్మికు లవ్ లెటర్ వేయడానికి భయపడుతుంటే నేను వెళ్ళి ఇచ్చేవాడిని కదరా. అది తెలిసి వాళ్ళ నాన్న నన్ను ఎంతలా కొట్టాడో తెలుసరా. అయినా ఆ విషయం నీకు ఎప్పుడైనా చెప్పానారా? రేయ్ చిన్నప్పుడు స్కూల్లో నీ దగ్గర డబ్బు లేకపోతే నా దగ్గర ఉన్న 2 రూపాయలతో ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇద్దరం తినేవాళ్ళం కదరా. రే, ఆ మరుసటి రోజు మళ్ళీ నేను ఇప్పించేశాను కదరా. రే ఆపండ్రా చీప్గా మీరు మీ ఐస్ క్రీమ్ గోలా. రే మావా, నేను కూడా సింగిల్గా ఉండిపోదాం అనుకున్నాను రా, కానీ ఎప్పుడైనా మింగిల్ కాక తప్పదని
తెలుసుకున్నాను. అరే మన లైఫ్లో కష్టాలు బాధలు అనేవి కామన్ రా, అవి పెళ్లి చేసుకుంటూనే వస్తాయన్నది మన భ్రమ. సింగిల్ లైఫ్ కొంతవరకే బాగుంటుందిరా, కొంతకాలం వచ్చాక మనకు కూడా తోడుకావాలనిపిస్తుంది. అప్పుడు ఆలోచించినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అవును మామ, మనం మాత్రం ఎంతకాలం సింగిల్గా ఉంటాం? ఎప్పటికైనా మింగిల్ అవ్వాల్సిందే కదా. అయినా మనకి ఇప్పుడు ఎవరు దొరుకుతారా? కావాలంటే మీకు నేను సెట్ చేయనా? అలాగైతే ఓకే. హాయ్ ఎవ్రీవన్, మేము చేసిన వీడియో మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాం. ఒకవేళ మీకు ఏదైనా నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. ఎలాగైనా మీరు మా వీడియోను చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు మీ సైన్మా జంక్షన్ టీం. లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి.